పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పేసి అందులో ఉదాహరిస్తూ కుప్పంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతులు యూరియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడన్నా దూకి చావమని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క అచ్చెన్నాయుడిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఈ వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ శ్రేణులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటివరకు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు అనేక రకాలైనట్టు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మరి ఏడన్నా దూకి చావమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఏమంటారు? ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందండి. అంటే ఒక అస్వస్థత అంటారు దాన్ని. అంటే పూర్తిగా రోగం కాదు, కానీ సపోజ్ మీకు జ్వరం వస్తే పడుకుంటాం ఇంట్లో, కాలు నొప్పి కడుపు నొప్పి వచ్చి తీవ్రంగా, అలా కాకుండా జస్ట్గా నుల్లి పోతుంది అనుకో కడుపులోను బా అంటాం, లేదా చిన్న తలపోటు. అలాగే మానసిక రోగంలో కూడా ఒక రకమైన అస్వస్థత ఉంటుంది కొంచెం లైట్గా. అంటే ఎప్పుడు ఏ టైం ఎలా బిహేవ్ చేస్తామో తెలియకుండా, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఏంటో తెలియకుండా మన అదుపులో ఉండదు మైండ్. అంటే మనం చిన్నపిల్లలు కూడా కొంతమంది వాళ్ళు కోరుకున్నది అవ్వకపోతే కింద పడి ఇసుకది తీసి నెత్తిమే పోసేసుకుంటారు కదా, ఆ టైప్ పేచి పెడతారు చిన్నపిల్లలు కదా చేస్తుంటారు. తాళ్ళకి ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు మామూలుగా. ఇప్పుడు అతను ఓ మాజీ ముఖ్యమంత్రి, అంతకుముందు ప్రతిపక్ష నేత, ఇవాళ ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక దివంగత రాజశేఖర రెడ్డి కొడుకు, ఒక ప్రాంతంలో ఇతనంటే పిచ్చి, ఒక రకంగా కంచుకోట లాంటి ప్రాంతానికి ఇతను నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇన్ని పాజిటివ్ అతనికి వెనకాల ఉన్నప్పుడు ఎందుకు ఇలాగ ఒక్క ఓటమిని, ఆ ఓటమి కూడా ఘోర పరాభవం ఎదురైంది. అది ఎవరి వల్ల? నిన్ను ఎవడో ఓడించలేదు, నిన్ను నువ్వే ఓడించుకున్నావు. నిజంగా చాలామంది అనుకుంటున్నారు ఆయన అందరు కలిపి ఓడించారు, ముగ్గురు కలిసి వచ్చారు, నలుగురు కలిసి వచ్చారు, వాళ్ళు ఎవరో కలిసి రాబోని ఓడిపోతాడు. అతను ఒక విషయం తెలుసా నీకు, ఆయనకి వ్యతిరేకంగా ఎవరో పోటీ చేయకపోయినా నేను ఓడిపోతాడు, ఏకగ్రీవంగా ఓడిపోతాడా? అంతే, ఏకగ్రీవంగా ఓడిపోతాడు. నోటాకి వీళ్ళకి వచ్చిన ఓట్ల కన్నా నోటాకి వచ్చేస్తాయి ఎక్కువ. సపోజ్ మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో కూటమి పోటీ చేయకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒకటే పోటీ చేసాడు అనుకో, నామినేషన్ ఒకటే చేసాడు అనుకో, వీళ్ళు ఎవరు నామినేషన్లో డిస్క్వాలిఫై అయిపోయి లేకపోతే పోటీ చేయకుండా వదిలేశారనుకో, అతను ఒక్కడే పోటీలో ఉంటాడు. ఏకగ్రీవంగా ప్రకటించడానికి కుదరదు. ఇప్పుడు నోటా ఓట్లు ఉన్నాయి కదా, అప్పుడు ఏమవుద్దంటే ఇతనికన్నా ఎక్కువ నోటాకు పడతాయి ఓట్లు, అప్పుడు కూడా ఓడిపోతాడు. తనకు తెలియట్లేదు అంతే. గతంలో 2017 ఆ ప్రాంతంలో నంద్యాల ఎన్నికలప్పుడు మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని చీపుళ్ళు ఇచ్చి కొట్టండి, కాల్చి చంపండి, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అప్పుడు వీళ్ళు ఏ పెద్ద కౌంటర్ ఇవ్వలేదు, సరిగ్గా దాని మీద చర్యలు కూడా తీసుకోలేదు. మొన్న అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రెచ్చిపోయారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అసెంబ్లీలో నేను రికార్డులు చూశాను, చంద్రబాబు నాయుడు గారిని ఏదేదో అనేసారు అన్నారు, నేను రికార్డులు చూశాను, ఏమీ లేవు అక్కడ అంటాడు. అన్పార్లమెంటరీ వర్డ్స్ రికార్డుల నుంచి తొలగిస్తారు. కాబట్టి టీడీపీ సోషల్ మీడియా ఏం చేయాలంటే, అప్పుడు అసెంబ్లీలో వీడియోస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆ వీడియోలు ప్రచారం చేయాలి ఇప్పుడు. ఎందుకంటే అవాళ ఆ నాయకులు ఏం మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రోత్సాహకరంగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎర్నవులు నవ్వాడు అనేటువంటిది ప్రజలకు ఒకసారి చూపించాలి. అప్పుడు చూశారు ప్రజలు, మరుపు సహజం కదా, మర్చిపోకుండా అది గుర్తు చేయాలి. నేను అందుకని ఏం చెప్పేవాడంటే, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండల కేంద్రంలోనూ మేజర్ పంచాయతీల్లోనూ ఆ కోడళ్ళు ఉంటాయి కదా, కోడలు సెంటర్లో అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయాలి. ఇతను అవకతవకలో ఇతను అరాచకాలు కొన్ని ఉన్నాయి సెలెక్టెడ్గా, అవన్నీ సెలెక్టెడ్గా మొత్తం వేయాలంటే మొత్తం తోరణాలు కట్టాలి, కొన్ని సెలెక్టెడ్గా ఆ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పెట్టాలి. ఎందుకంటే అలా వెళ్ళి కూడా వచ్చి కూడా చూస్తూ ఉండాలన్నమాట, ఇతను ఎప్పుడు గుర్తు రావాలి. అయితే ఆ అవకాశం ఇతను ఇవ్వకుండా అతనే వస్తున్నాడు, వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు అతను 2 విషయాల గురించి మాట్లాడాను నిన్న, యూరియా గురించి, మెడికల్ కాలేజీ గురించి. కుప్పంలో లైన్లో నిలబడ్డారు, చంద్రబాబు నాయుడు గారు బావిలో దూకి చావాలన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు బావిలో దూకి చావాల్సిన అవసరం ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 3 గంటలు ఎక్కువ ఉంటే లైన్లో నిలబడే తీసుకోవాలి ఎక్కడైనా సరే, ఏవైనా సరే. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ఇంకా నిలబడతారు.
అదే ముగ్గురు కానీ నలుగురు కానీ ఉంటే ఏం చేస్తారు, ఒక లంకలో ఒకళ్ళు నిలబడి తీసుకుంటారు. ఒకవేళ అతను యూరియా రైతులు అక్కడికి వెళ్ళి తీసుకోవడం, లైన్లో నిలబడటం అనేటువంటిది నిజంగా అతను రైతుల పట్ల అయినా ప్రేమ ఉన్నవాడైతే ఏం చెప్పాలంటే, ఓ పని చేయండి, మీ పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తున్నారు కదా, అలాగే ఏ రైతుకి యూరియా కావాలో ఆ ఇంటికి డెలివరీ ఇచ్చేయండి, డెలివరీ ఛార్జీలు తీసుకోండి అని చెప్పాలి. అసలు ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే సరిపోద్ది. ఇప్పుడు రైతు ఉన్నాడు, ఆ రైతుకి శాంక్షన్ అవుద్ది కదా, హక్కు ఉంటుంది కదా తీసుకోవడానికి, దాని ప్రకారం వాళ్ళ ఇంటికి పంపేస్తామే. అసలు ఈ తొక్కిసలాటలో ఈ గొడవ ఉండదు. అతను కూడా ఏమనుకుంటాడో, ఇలా రాలేదా అయితేనే రేపు పంపిస్తాడు అనుకుంటాడు. ఎప్పుడైతే మీకు అక్కడికి వచ్చి తీసుకోండి అన్నారో ఒకరికొకరు ఆతృత అయిపోద్దేమో అని. సులువు ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈసారి అలా చేస్తారు బహుశా. యూరియా ఎక్కడికక్కడ అవసరానికి మించిన అందుబాటులో ఉంది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, నిజంగా ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ డిపోల్ని నిలదీస్తే తెలిసిపోద్ది. అక్కడికి వచ్చిందంతా, డెలివరీ ఇచ్చిందంతా చూస్తే తెలిసిపోద్ది. ఊరికే రాష్ట్రం అంతా ఏం లేదండి, పల్చగా అక్కడక్కడ ఉంది ఇది యూరియా విషయంలో. ఈడు ప్రభుత్వం ఏమనుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు అవసరానికి మించి తెప్పించాడు, చాలా ముందు తెప్పించాడు. కొంతమంది తప్పు చేశారు, తప్పు చేయలేదని మనం చెప్పలేం. కకృతి ఉంటుంది కదా, ఎందులో ఉంటుంది, ఎక్కడైనా ఆ బ్యాచే కదా, మొత్తం తేడా చేసి ఉంటారు అక్కడక్కడ పల్చగా. దాన్ని వీళ్ళు హైలైట్ చేసి ప్రతిపక్షాలు అలాగే మాట్లాడతాయి. దాన్ని వీళ్ళు కౌంటర్ చేసుకోవాలి జాగ్రత్తగానే. అలా మాట్లాడినందుకు అతని మీద కేసు కూడా నమోదు చేయాలి. ఒకటి. రెండు, మెడికల్ కాలేజీలు. మనం మెడికల్ కాలేజీ బ్రహ్మాండం కట్టించాం, పెద్దాపురం కట్టించాం, రంగంపేట కట్టించాం, అమలాపురం కట్టించాం, పాలకొల్లు కట్టించాం. అక్కడికి వెళ్ళి ఒకసారి నిలబడి ఆహా అని వెళ్ళాలంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నిజంగా అక్కడ కట్టించారేమో, మళ్ళాటోళ్ళు దోలగాడు ఎవడన్నా వెళ్తే ఆహా అనకుండా ఓహో అనుకుని రావాలి. ఏడ్రా బాబు, ఇక్కడ ఏమీ లేదు ఏడ్రా బాబు అని. ఏంటండి అతను అక్కడ ఇప్పుడు కట్టించేవాడు, అతను ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా అతను. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇక్కడ అతను యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే, అక్కడ ఏం జరిగిందో అసలు చేయాలి. ఇప్పుడు అతనికే మేము కట్టించేసామని చెప్పారేమో, లేకపోతే ప్రతి జిల్లాకు ప్యాలెస్ కట్టారు కదా వాళ్ళు, ఆ ప్యాలెస్లు మెడికల్ కాలేజీలు చూపించారేమో అతనికి. ఇప్పుడు అది ఇంట్లోంచి బయట రాకుండా ఇప్పుడు ఇంట్లో తెచ్చిపెట్టి కదండి, మన అతనికి ఇదిగో మనం కట్టించేసామని చూపించారేమో. అదేలేండి. ఇప్పుడు వాళ్ళు అందులో మరి ఏం మతలబు జరిగిందో, ఇప్పుడు దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి అక్కడ కట్టించేసినట్టు నిధులు ఏమైనా డ్రా చేసుకున్నారో అది ఏమైందో చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం కొన్నిళ్ళు అతన్ని తవ్వలేక వదిలేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను, వాళ్ళు చేసిన తప్పులు. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ లీడర్ల కింద ఉన్నారు, అప్పుడు ఉన్నవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అయ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఉన్నారు డైరెక్ట్గా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కొన్ని కేసులు అలా నీరు గారిపోతున్నాయంటే కారణం వాళ్ళే. ఇలాంటివన్నీ చూసుకోవాలా ఏంటండి. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో 17 కాలేజీలకి 5 కాలేజీలకి ఒక్క ఇడుపుల బాయిల తోటి తయారైంది. మిగతా అన్ని పెయింట్లు కూడా లేకపోతే బెంచ్లు కూడా ఉన్నాయి. 12 అయితే అలా సమస్య లేదు. పునాదుల స్థాయి కూడా దాట్లా, పిల్లర్స్ చేసి సోలు ఎలా ఊగుతూ ఉన్నాయి గాలికి. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి ఇచ్చేసాడు. పీపీపీ పద్ధతి మీద అంటే డెఫినెట్గా అప్పటికిప్పటికి ఏం తేడా ఉండదు. ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీలు అలా ఉన్నాయి, అలా ఉంటాయి. ఆ సీట్లు కానీ అందుబాటులో ఉండడం కాదు, లోకల్ సీట్లు రావడం కానీ 5,000 సీట్ల పైన వస్తాయి వాళ్ళకి. ఇవాళ ఇవన్నీ పూర్తి చేస్తాను. నిజంగా నువ్వు అతను చేసే విమర్శలకి జెన్యూన్గా నిజంగా కష్టాలు ఉన్నదని చెప్పడానికి అతను రావట్లేదు. నిరుడు ఏమైంది, నిరుడు బుడమేరు వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోయింది. రైతులకి అధిక వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ వరదలు వచ్చినాయి, అలాగే ఇంకో చోట కాలువలు తెగిపోయి అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. ఇతను జైల్లోకి వెళ్ళి ఆ బోర్గడ్డ అనిల్ని ఆ ఎంపీ ఉండేవాడు కదా, ఎంపీ ఉన్నాడు కదా బాపట్ల నందిగోసు, అతను పరామర్శిస్తాడు. ఇలాంటివే ఇతను ఆ వరద బాధితుని చేయాలి. అదే మరి కరెక్ట్గా మెథడ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే, మనకు బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది బాడీకి. ఇప్పుడు ఇదిగో ఇది కెమెరా, ఇది కుర్చీ, ఇది బెంచి, ఇలాగ మనకి చెప్తుంది. అది ఆర్డర్ తప్పిందనుకో కుర్చీని బెంచి అనుకుని బెంచిని కుర్చీ అనుకుంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు కొన్ని పేర్లు ఉన్నాయి, ఇది ముక్కు, కళ్ళు, చెవులు, నోరు అని అనుకుని ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది మన పేర్లు. ఒక్కొక్కడు తెక్కుడు ఏం చేస్తాడంటే
దీన్ని నోరు ఎందుకు అనాలి, దీన్ని ముక్కు అందాం, ముక్కు నోరు అందాం, ఇలాగ యాడ్వర్స్గా ఎటువంటి బ్యాచ్ ఉంటారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఏం మాట్లాడుతున్నా అడిగే తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఇతను. ఓకే, అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు నేను వార్నింగ్ ఇచ్చాడు అతను, మీరు ఎవరన్నా కాంట్రాక్ట్లు తీసుకున్నా, ఎవరన్నా టెండర్లు వేసినా ఎవరు వేయొద్దని చెప్పాడు. ఒకవేళ కాదు కూడదని వేస్తే మేము వచ్చిన తర్వాత ఇవన్నీ రద్దు చేస్తాం, లాగేసుకుంటామని చెప్పాడు. ఇది ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే, ఇది బేసిక్గా పొలిటికల్గా ఒక పొలిటీషియన్ రేపో మాపో అధికారంలోకి వద్దామనుకున్నవాడు అస్సలు మాట్లాడకూడని మాట ఏదైనా ఉంటే అది ఒకటి. రెండు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, అతనికి ప్రాసెస్ తెలిసి ఉండాలి. అంటే ప్రభుత్వం స్టాండర్డ్గా ఉంటుంది, పార్టీలు మారుతారు ఉంటాయి, అధికారంలోకి ఒక పార్టీ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒక గవర్నమెంట్ అలా స్టాండర్డ్గా ఉంటుంది కదా యంత్రాంగం. అదే నిరంతరం అది నడుస్తూ ఉంటుంది. ఒక గవర్నమెంట్ వచ్చి సగం కట్టి తర్వాత దాన్ని మిగతా గవర్నమెంట్ కంటిన్యూ చేయాలి. నువ్వు ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఉండొచ్చు. ఇది నేను ఆపేస్తానంటే ప్రతిసారి ప్రభుత్వం మారినప్పుడల్లా జీరో నుంచి స్టార్ట్ అవ్వాలంటే రెడ్డి వచ్చి మొదలయ్య అన్నట్టుగా అసలు ఆ మినిమం అవగా అంతునే నాకు మానసిక అస్వస్థత అంటున్నాను నేను. నిజంగానే అతనికి అస్వస్థత గురయ్యాడు అతను. మొన్న ఏదో సినిమాలో ఎవరికైనా చూపించడరా అంటాడు కదా, అలా చూపించాల్సిందే. ఇది అతను ఒకవేళ కేసుని తప్పించుకుంటాడు కూడా ఇంట్లో ఇలాగ మానసిక అస్వస్థత కింద మాట్లాడి, కానీ కేసు నమోదు చేయాలండి. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో భవిష్యత్తుకి సంబంధించింది, రాష్ట్రం అభివృద్ధి, భవిష్యత్తు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు ఎన్నాటికి దెబ్బతీయడానికి నిజంగా భయపడి వాళ్ళు భయపడతారు. ఏంట్రా ఎలా మాట్లాడుతున్నాడు అన్ని, ఏ భరోసా చూసుకుని మాట్లాడుతున్నాడు, వెనకాల ఎవరిదేమో ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అతనికి. ఈ కేసుల్లో అతను ఇప్పటి వరకు 13 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. ఏ వ్యవస్థ కూడా ఏమైనా ఎందుకురా, వాళ్ళు సుమోటాగా పిలవాల్సిన వాళ్ళు ఎందుకు పిలవట్లేదు, వాళ్ళని ఎవరు అదుపు చేస్తున్నారో, ఇలాంటివన్నీ చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. నిన్న ఒక మీటింగ్ ద్వారా వాళ్ళు ఏం చేశారో చెప్పారు, ఇంకా ఏం చేయబోతున్నారో చెప్పారు. ప్రజల నుంచి ఆదరణ కూడా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో రమ్మంటే సభకు రమ్మని అడిగి రిక్వెస్ట్ చేశారు. ఇక సవాలు కూడా విసిరారు. నేను ప్రతిపక్షవాదే ఇవ్వకపోతే నేను రాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానంటాడు. నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేలా లేవు, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం అనేటువంటిది ఇబ్బందికరమే. నీకు ఏదైనా ఉంటే నీ 4 ఏళ్ళు ఛాన్స్, అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనాలనుకుంటే అంటాం మంచిది. అతనికైతే ఇంక రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇలా మాట్లాడినాడు. ఇప్పుడు కూటమి ఉన్న పార్టీలకు అదృష్టం ఏంటంటే చాలా లక్కండి వాళ్ళు, నక్కం దొక్కొచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా, ఆ పార్టీ గ్రాఫ్ ఏమైనా తగ్గుతున్నా, ప్రభుత్వం మీద కొంచెం విమర్శలు వచ్చినా, ఇప్పుడు విమర్శలు వచ్చినాయి యూరియా గురించి గట్టని, సడాలమని నెలకోసారి అతను వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే జనాలు అందరూ కూడా ఓరు బాబు వద్దురా బాబు వీడు మళ్ళీ వచ్చిలా అని దీని గ్రాఫ్ పెరుగుతుంది, ఇక్కడ బలం పెరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి 2 బలాలు ఉన్నాయి, ఒకటి పవన్ కళ్యాణ్, 2 జగన్మోహన్ రెడ్డి. నెలకి ఇప్పుడు ట్యాబ్లెట్లు చూడు, రోజుకి 3 సార్లు, పొద్దున్నే పరాగడుపున ఒకటి, భోజనం తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత నువ్వు ట్యాబ్లెట్ ఇస్తారు కదా కోర్సు. అలాగా నెలకోసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం అని చెప్తాడు. అది విటమిన్ ట్యాబ్లెట్, ఎనర్జీ ట్యాబ్లెట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక నాకు ఓట్లు వేయక్కలేదు మీరు అన్నట్టుగా వీళ్ళకి బెంబిలెత్తిపోయి మాటలు చెప్తాడు. దాంతో ఆటోమేటిక్గా దానికి ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది, వాళ్ళకి విటమిన్ దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా ఆయన పని ఆయన చేసుకుంటాడు అందంగా. ఆయన పనుల వల్ల జనాలందరికీ హ్యాపీగా ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డికి మెల్లమెల్లగా ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయి ప్రజలకే, ఇంకా మెల్లగా ఆకాశం ఇప్పుడు విమానం చూడు ఎగిరిన తర్వాత కొంచెం పెద్దది కనపడుద్ది, కాసేపు చిన్నదాన్ని అయిపోద్ది, అలా దూరంగా పోతున్నాడు. అది పరిస్థితి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.